అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బ్రాహ్మణ వెల్లంల చెరువు నీళ్లను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న వరి పంటలను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పరిశీలించారు. భూగర్భ జలాలు అడుగంటడంతో ట్యాంకర్ల ద్వారా రైతులు ఇతర ప్రాంతాల నుండి నీటిని తరలించి తమ పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్న రైతులతో మాట్లాడి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయని, బ్రాహ్మణ వెల్లంల చెరువు నీళ్లను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుండి కిష్టాపురం వరకు కాలువ పొడిగించి మునుగోడు మండల గ్రామాల చెరువులను నింపాలని అన్నారు. నల్గొండ నగరికల్ నియోజకవర్గానికి కొలమానం లేకుండా నీరు తరలించడం అన్యాయమని, పంటలు ఎండిన రైతుకు ఎకరాకి 40,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోయే బాధ నేను స్వయాన అనుభవించానని, మునుగోడు మండలంలోని కల్వలపల్లి చెరువులకు నీరిచ్చే అవకాశం ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేసే ఎంతో మంది రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మన మునుగోడు మండలం కలవలపల్లి పులిపంతుల 11 గ్రామ పంచాయతీలు మరి వేలాది ఎకరాలు ఈ కాలంలో ఎండిపోవడం జరిగింది. సరే, ప్రధానంగా ఇలా ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ఎప్పుడైతే ప్రారంభమైందో మరి జాలు వస్తున్నటువంటి సందర్భంగా చెరువులకు నీళ్ళు వస్తాయని అనేక రకాలుగా రైతాంగం అంతా కూడా మరి వెలుని పెట్టుకోవడం జరిగింది. తీరా వరి పొట్టకొచ్చే దిశలా ఇవాళ నీళ్ళు రాకపోవడం, ఇవాళ 7R కాలువ వచ్చి ఉంటే ఒక్క రైతుకు కూడా ఇవాళ పొలం నష్టపోయే వాళ్ళు కాదు. ఒక్కొక్క రైతు దాదాపు 30,000-40,000 రూపాయల వరకు పెట్టారు. కౌలు రైతు 50,000 రూపాయలకు పెట్టుబడి పెట్టారు. మరి 6 కాలం కష్టపడి పండిస్తే మరి కనీసం చేతికి వచ్చే కాడికి మొత్తం కూడా మరి వరి పంట మొత్తం కూడా మరి ఎండిపోవడం జరిగింది. మరి అందువల్ల ఇది చాలా బాధాకరం. ఎందుకంటే రైతులు నిజంగా వీళ్ళకు మరి పెట్టుబడులు పోయినాయి, మరి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ అప్పులు మరి అనే రకంగా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా ఆ 7R కాలువని మరి ఎండాకాలం కనుక వెంటనే దాన్ని ఇక్కడికైనా ప్రారంభం చేసుకుంటే మరి పూర్తిగా రేపు భవిష్యత్తునైనా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు మరి నకిరేకల్ నియోజకవర్గానికి మరి నల్గొండ నియోజకవర్గం కాకుండా ఈ మునుగోడు ఇటు ప్రాంతం ఉన్నటువంటి అన్ని చెర్లకు కూడా మరి నీళ్లు నింపడానికి ప్రయత్నం చేయాలి. ఎండాకాలం చాలా వరకు ఇలా తాగడానికి కూడా నీళ్ళు రానటువంటి పరిస్థితి ఉంది. అది పులిపల్పల కానీ లేకపోతే మన సింగారం కానీ ఊకొండి కానీ ఇటు బాగా మొత్తం గ్రామాలు మరి తాగడానికి కూడా నీళ్ళు రానటువంటి పరిస్థితి ఉంది. కనుక మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇలా ముఖ్యంగా ఎండిపోయిన రైతులందరికీ కూడా వరి పొలాలు ఎండిపోయిన వాళ్ళకు నష్టపరిహారం ప్రభుత్వం దీన్ని గుర్తెరిగి మొత్తం కూడా క్షేత్రస్థాయిలో మరి పర్యటించి నష్టపోయిన రైతులకు కనీసం ఒక 40,000 రూపాయలు ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అది 20,000 10,000 కాదు. ఎందుకంటే పెట్టిన వాళ్ళు ఏదో ఆశపడి మరి నిజంగా రైతు ఈ పంట వంతే మరి డబ్బులు వస్తాయని అనుకోరు. కానీ కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా మరి 30-40 వేలకి వెళ్ళి పెట్టుబడి పెట్టారు. కనీసం ఆ పెట్టుబడి వరకైనా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలా కాంట్రాక్టర్లకు ఇతర వర్గాలకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్న ఈ ప్రభుత్వాలు మరి అన్నం పెట్టే రైతుకు ఇవాళ నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వాళ్ళందరూ కూడా ఎకరానికి 40,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. 7R కాలువని వెంటనే మరి ఇక్కడికి వెళ్ళి ప్రారంభం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ చేయనీయడలా ఈ 11 గ్రామ పంచాయతీలు రైతులు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని సందర్భంగా గుర్తు చేస్తాం.